అది కూడా చూసుకోవాలి. రైట్, చర్చిద్దాం సార్. నుమాన్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్, ఒకవైపు ఏమో దేశంలో జిల్లాలకు కూడా ఎయిర్పోర్ట్లు రావాలి అని చెప్పి ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి, ప్రభుత్వాలు కూడా చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఏమో అటు సామాన్యుడికి కానీ ఇటు వీవీఐపీలకు కానీ కొంత రక్షణ కరువు అవుతుంది, ఇంకా చాలా ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అన్న పరిస్థితులు ప్రస్తుత ఘటనలు చూస్తే కనిపిస్తున్నాయి. సో ఏంటి, ఎలా చూస్తున్నారు ఈ ప్రమాదాన్ని? కాసేపు రాజకీయ కోణాన్ని పక్కన పెడదాం. వెరీ గుడ్ ఈవినింగ్ టు యూ యాజ్ వెల్ యాజ్ ప్యానల్ మెంబర్స్ అండ్ ఆల్ ద వ్యూవర్స్. ఏదైతే మనం ఈరోజు మాట్లాడుతున్నామో ఎర్లీ మార్నింగ్ జరిగినటువంటి ఇన్సిడెంట్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్, మహారాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్నటువంటి అజయ్ పవార్ గారి ప్లేన్ క్రాష్ గురించి మనం మాట్లాడుతున్నాము. ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. వారు చనిపోయారు ఆ క్రాష్ లో. వారితో పాటు ఇంకో 5 కూడా ప్రాణాలు విడిచారు. వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి. కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటే, ఇది హై ప్రొఫైల్ కేసు ఉంది కాబట్టి, ప్లేన్ క్రాష్ ఉంది కాబట్టి దీని గురించి మనం మాట్లాడుతున్నాము. అంటే ఒక్కసారి మనం చూసుకుంటే, మీరు ఇందాక పొలిటికల్ గురించి మాట్లాడకుండా మీరు మాట్లాడండి అని చెప్పేసి చెప్తున్నారు. ప్లీజ్ అండర్స్టాండ్, ఒక హై ప్రొఫైల్ ఫ్లైట్స్ పోతున్నప్పుడు, జెట్స్ పోతున్నప్పుడు దానికి కొన్ని సేఫ్టీ ప్రోటోకాల్స్ ఉంటాయి. కొంచెం మనం ముందుకు పోతే, అహ్మదాబాద్ లో జరిగినటువంటి ఎయిర్పోర్ట్ దగ్గరలో జరిగినటువంటి ఒక ప్లేన్ క్రాష్, దట్ ఈస్ ఏ కమర్షియల్ ఫ్లైట్. అది ఆ కమర్షియల్ ఫ్లైట్ లో ఏం జరిగిందో మనం చూసాము. ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. దాదాపు ఐ థింక్ 300 మంది పైగా చనిపోయారు. దాని తర్వాత ఇది జరిగింది. సో మనం ఒక్కసారి చూసుకుంటే, ఇక్కడ డీజీసీఏ ని బాధ్యత చేస్తూ ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేసి రేపు రాబోయే తరుణంలో ఇటువంటి సంఘటనలు జరగకూడదు అని చెప్పేసి ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి ఒక అకౌంటబిలిటీ. దాంట్లో ఏం జరిగింది, ఏం జరగలేదు అని చెప్పేసి తేల్చడానికి సుప్రీంకోర్టు జడ్జితో, రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించి ట్రాన్స్పరెన్సీ తీసుకొచ్చే విధంగా. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి, సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మమతా బెనర్జీ గారు ఇటువంటి క్వశ్చన్స్ రేస్ చేసినప్పుడు వారి యొక్క బాధ్యత, వారు బయటికి వచ్చి ట్రాన్స్పరెన్సీతో, అకౌంటబిలిటీతో, జవాబుదారీతనంతో వారు విచారణ జరిపించి దీంట్లో ఏం జరిగిందో వారు తెలియజేయాల్సిన బాధ్యత వారి మీద ఉంటుంది. ఈ ఇన్సిడెంట్ జరిగే కంటే ముందు మనం ఒక్కసారి ముందుకు వెళ్దాం. మనం 2022లో ఏక్నాథ్ షిండే గారు పార్టీ నుంచి ఏ రకంగా అయితే బయటికి వచ్చి ఠాక్రేస్ ని కాకుండా శివసేనని వారు హైజాక్ చేసుకున్నారో మనం చూసినాం. 2023లో ఏ రకంగా అయితే అజిత్ పవార్ గారిని పార్టీ నుంచి బయటికి తీసుకొని వారి పార్టీని హైజాక్ చేసుకుని, పెద్ద మనిషి శరద్ పవార్ గారు బ్రతుకుండగానే వారు పార్టీని హైజాక్ చేసుకుని ఏ రకంగా అయితే బయటికి పోయామో అది కూడా మనం చూసినాం. దాని తర్వాత మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్, 2024లో జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ లో వారికి వచ్చినటువంటి రిజల్ట్స్ మనం చూసుకుంటే, వారికి ఎక్కడ కూడా సంకీర్ణ ప్రభుత్వం కాదది, అది మైనారిటీ ప్రభుత్వం. వారికి ఒక అలియన్స్ పార్ట్నర్స్ ఉన్నారు, మహాయుతి అని చెప్పేసి వారు నడుపుకుంటున్నారు. దాని తరంలో మనం చూసుకుంటే అక్కడ బీటలు వాలినట్టు మనకు వార్తలు వస్తున్నాయి. ఎందుకు చెబుతున్నారు అని అంటే, నేను చాలా కేటగారికల్ గా చెప్తున్నాను. ఎవరైతే ఈరోజు చనిపోయారో అజిత్ పవార్ గారు, వారి నోటనే 70,000 కోట్ల అవినీతి గురించి, ఇరిగేషన్ స్కామ్ గురించి వెరీ రీసెంట్లీ 3-4 వారాల క్రితమే వారి నోట, వారు డిప్యూటీ సీఎం గా ఉంటూ కూడా దాని గురించి క్లారిఫికేషన్ తీసుకొని రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది అని అంటే, మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ జరిగినప్పుడు పూణేలో కానివ్వండి, దాని పక్కన ఉన్నటువంటి రీజియన్స్ లో వీరు శరద్ పవార్ గారు, అజిత్ పవార్ గారు ఇద్దరు కలిసి నడుద్దామని చెప్పేసి వారు ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి తరుణంలో మళ్ళా ఇక్కడ ఈయన ఎక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడో, వారికి ఉన్నటువంటి 41 ఎమ్మెల్యేలు ఎక్కడ వారికి నెగటివ్ గా అవుతారో అని చెప్పేసి వారు భయపడి ఏమైనా చేసుంటారో అని చెప్పేసి అక్కడ మమతా బెనర్జీ గారు మాట్లాడుతున్నారు. మాట్లాడినప్పుడు ఇది తరుణం కాదు, వారి అంతిమ సంస్కారాలు జరగాల, ఇంకా రేపు జరుగుతుంది నాకు తెలిసి, అది జరిగిన తర్వాత మాట్లాడాలా. కానీ ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి మీ ద్వారా నేను కోరుకుంటున్నా, ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం దీనిని చాలా సీరియస్ గా తీసుకుంది. దీస్ ఆర్ వెరీ సీరియస్ క్వశ్చన్స్ అండి. అపోజిషన్ పార్టీస్ ని నిర్వీర్యం చేద్దామని చెప్పేసి వాళ్ళు ఒకవేళ నిర్ణయించుకొని ఈయన అపోజిషన్ కి పోకుండా ఉంచడానికి, నిలువరించడానికి ఈ రకంగా ఒకవేళ వారు కుటిల ప్రయత్నం చేస్తే గానీ దీన్ని చరిత్ర సహించదండి. చరిత్ర దీనిని ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయదండి. చాలా సీరియస్ ఎలిగేషన్స్ నేను మాట్లాడుతున్నానండి. మీరు చూసుకున్నటువంటి ఈ ఎలిగేషన్స్, వీళ్ళు తీసుకొచ్చినటువంటి ఎలిగేషన్స్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందండి. వారు రామ్మోహన్ నాయుడు గారు, హీ హాస్ టు రిజైన్, ఐఎమ్ టెలింగ్ యూ.
he has to resign. He's a failure. నుమాన్ గారు He's a నుమాన్ గారు failure. నుమాన్ He's గారు a రామ్మోహన్ civil నాయుడు minister. క్లారిటీ ఇచ్చిన ఏం మాట్లాడుతున్నాడని మొన్నటికి మొన్న ఇండికో క్రైసిస్ జరిగినప్పుడు ఏం మాట్లాడాడో మనం చూసినామండి. ఏ రకంగా అయితే హ్యాండిల్ చేశాడో మనం చూసినామండి. ఏ రకంగా అయితే మహిళలు ఇబ్బందులు పడ్డారో మనం చూసినామండి. ఏ రకంగా అయితే చిన్న పిల్లలు ఇబ్బందులు పడ్డారో మనం చూసినామండి. ఏమంటారండి, లోకేష్ గారు మానిటర్ చేస్తున్నారు, వాళ్ళు లోకేష్ గారు చూస్తారని రిజైన్ ఇచ్చేసేసి పక్కకి వెళ్ళిపోవాలా. అంతేగాని చేతగాని దద్దమ్మల్ని తీసుకొచ్చి కూర్చోబెడితే ఇటువంటి పరిస్థితిలో ఇక్కడ రామ్మోహన్ నాయుడు కాదనుకుంటా లోకేష్ మానిటర్ చేస్తున్నది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక ప్రతినిధి మాట్లాడినట్టుగా ఉంది. రామ్మోహన్ నాయుడు గారు అయితే ఆ వ్యాఖ్యలు మాట్లాడలేదు. బట్ ఈ ప్రమాదంపై అయితే రామ్మోహన్ నాయుడు స్పందించారు. వెలుతురు సరిగా లేకపోవడం వల్ల ప్రమాదం జరిగింది అనేది ఒక ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చామని చెప్పిన పరిస్థితి. సో మీ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. రామరెడ్డి గారు ఏంటి మొత్తంగా రకరకాల విమర్శలు అయితే వినిపిస్తున్నాయి.